దేవుని అతి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా క్రేగ్ ఇమ్మాన్యుయల్ బాప్టిస్ట్ సంఘము రెవరెండ్ టి పున్నయ్య గారి ఆధ్వర్యంలో జరుగుచున్న ఈ ఆరాధనను వీక్షించున్న యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు ప్రస్తుత పరిస్థితుల్లో మరి సంఘంగా మనం కూడుకోవట్లేదు కనుక ప్రభు ఏర్పాటు చేసిన యొక్క ఏర్పాటును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకొంచు నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాము. మన ఆరాధన ప్రారంభించుగాను కీర్తనల గ్రంథము 34వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేటి మన ఆరాధన ప్రారంభించగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 618వ కీర్తన పితృపుత్ర శుద్ధాత్మలైన కీర్తన పాటు ద్వారా నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 618వ కీర్తన పాటు ద్వారా నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా ప్రేమ కనికరాల మహేశ్వరానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. గత 3 వారాలు నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ 4వ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మేమందరూ కూడి నిన్ను స్తుతించి గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు నేను నడిపించమని అడుగుచున్నాం ప్రభా. పాటలు పాడేవారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యం చదివేవారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో విశేషంగా మా సంఘ కాపరి గారి ద్వారా మాకు అందించిన వాక్య సందేశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మరి ఈ యొక్క దినము ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభా ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించి బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వినయముతో బతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరే అన్నారు తండ్రి, ఆమేన్. ఈ దినము ఉత్తర ప్రత్యుత్తర భాగంగా ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము
కీర్తనల గ్రంథము 49వ కీర్తన 1 నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 1 నుంచి చివరి వరకు, చివరి వచనము అందరూ కలిసి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాము. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ప్రార్థనల దానికి నేను చెవియొగ్గెదను, సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచదు. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను? అదే ప్రాపకమును నమ్మి తమ ధన విస్తరతను బట్టి పొగుడువానికి నేనేలా భయపడవలను? ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం గలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాణులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. వారును మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. స్వతీశాయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళములో కూర్చబడుదురు, మరణము వారికి కాపరే ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోను. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. సంపూర్ణప్పుడు వాటిని భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుష్యులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమునొకడు పొగడుకొనెను. అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీవించునుగా. ఈ సమయంలో మనం అందరం కూడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 407వ కీర్తన, ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు అనే కీర్తన పాడటం ద్వారా దేవుని మహింపరచుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 407వ కీర్తన, ప్రీతి గల మన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు అనే కీర్తన పాడటం ద్వారా దేవుని మహిమపరచుదాం.
ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాం. అత్యంత కృపా ప్రేమ కనికరాలు మా యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి కనపరచడానికి మా జీవితాల్లో మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గత 3 వారాలు నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచారు. అనానుకూల సమయాల్లో ప్రభా ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో మీ యొక్క కాపుదల, భద్రత మా అందరితోనూ, మా సంఘస్థులతోనూ విశేషంగా మీరు ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఆదివార ఆరాధనలో పాలు పంచుకొని నిన్ను స్తుతించి గణపరిచి నీ నామాన్ని ఉన్నతం చేయడానికి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోలేము కానీ ప్రభా, కేవలం మీరు మాపై ఉంచిన యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని ప్రతి ఒక్కొక్కరు స్తుతించి గణపరచడానికి సహాయం దయచేయండి యేసయ్య. ఇదిగో మా సంఘపక్షంగా జరుగుతున్న కార్యక్రమాలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆదివారం ఉదయం జరుగుతున్న సండే స్కూల్ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేసిన అరుణ గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే సండే స్కూల్ జరగట్లేదు కానీ ప్రభా మరి నీ ఉచితమైన కృపలో మరి నీ చిత్తమైతే ప్రభా మీ చిన్న బిడ్డలందరూ కూడి సండే స్కూలు జరగడానికి మార్గాలు సరళం చేసి నడిపించమని అడుగుచున్నాను. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సండే స్కూల్ టీచర్స్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలను తర్ఫీదు చేయటంలో వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్క టీచర్ని పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలను చిన్నతనం నుంచి ప్రభా నీ యొక్క వాక్యంలో బలపరచడానికి వారు ప్రయాసపరిచిన ప్రయాసం అంతటిని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. సండే స్కూల్ ప్రభా నడిపించున్న పెద్దలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి వస్తున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. చిన్న బిడ్డలను పంపించున్న తల్లిదండ్రులను బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ఆదివారం ఉదయం జరుగుతున్న ఆరాధన బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆరాధన ఆదరించి అంతవరకు మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మనం అడుగుచున్నాను యేసయ్య. ఆదివారం వాక్యం అందించిన మా సంఘ కాపరివారంటే పుణ్య గారిని బట్టి నీకు వందనాలయ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి వాక్యం అందించునుగా ప్రభా. ఆ వాక్యాన్ని మా హృదయంలో మేము భద్రపరుచుకుని ప్రభా వాక్యానుసారంగా మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేసి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క నిర్ణయ దీవెనలో ప్రతి ఒక్కరి మీద ఉంచి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనం అడుగుచున్నాను ప్రభా. అలాగే సాయంకాలం జరుగుతున్న యవనస్తుల కూడికను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క యవనస్తుల కూడికను నడిపించిన యూత్ డైరెక్టర్స్గా ఉన్న స్టాన్లీ రాయ్ గారిని బట్టి, సుగుణారాయ్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి యవనస్తులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క యవన బిడ్డను యవనస్తురాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటు ప్రభా. వారిని మరి యవన స్థాయిలో తర్ఫీదు చేయడానికి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుచుండగా ప్రభా వారి ప్రయాసాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క యవన కూడికను బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మా సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డ యవన కూడుకుని ప్రభా నీ నామాన్ని స్తుతించి గణపరచడానికి సహాయం దయచేసి నడిపించమని అడుగుచున్నాను. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే సాయంకాలం జరుగుతున్న ఇంగ్లీష్ ఆరాధన బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా సంఘంలో అనేక మంది ఇంగ్లీష్ తెలిసిన వారు ఉన్నారు ప్రభా. అనేక మందిగా వచ్చిన నామాన్ని గణపరిచి సహాయం దయచేయమని అడుగుచు అనేసి కూడుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ యొక్క ఇంగ్లీష్ సర్వీస్ని నడిపించున్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యం అందించిన వారిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా. వచ్చుచున్న బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే మంగళవారం జరుగుతున్న
బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. పురుషుల బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని నా మహిమార్థమై జరిగించినారు ప్రభా. మా సంఘ కాపరి గారి ద్వారా ప్రభా అనేకమైన శ్రేష్టమైన విషయాలను మేము నేర్చుకోవడానికి మాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం ద్వారా వారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నారు ప్రభా. వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, స్త్రీల సమాజాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. పాల్పంచుకుంటున్న ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే లక్ష్వారం జరుగుతున్న ప్రార్థన సహవాసాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సాయంకాల సమయంలో జరుగుతున్న యొక్క ప్రార్థన కూడికను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ అందులో వాక్యం అందించిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ యొక్క కార్యక్రమాన్ని నా మహిమార్థమై జరిగించుకుని మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకొని అడుగుచిన ప్రభా. సంఘ కార్యక్రమాల కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, దేశం కొరకు, రాజ్యం కొరకు, సమస్తం కొరకు ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన దినాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ దినాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. శుక్రవారం సాయంకాలం జరుగుతున్న స్త్రీల ఉపవాస ప్రార్థన కూడికను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ కార్యక్రమాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నడిపించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించిన ప్రభా. అలాగే శనివారం జరుగుతున్న సువార్త కూడికలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ యొక్క సువార్త కూడికలు కన్వీనర్స్గా ఉన్న కన్వీనర్స్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ యొక్క మా యొక్క విశ్వాసుల గృహాల దగ్గర ఆ యొక్క పేటల్లో జరుగుతున్న సంఘ కార్యక్రమాలన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. క్రేగ్ ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘం తరపున జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త ఘనతా మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మా రాష్ట్రాన్ని నడిపించిన నాయకులను బట్టి నీకు వందనాలయ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. విశేషంగా దేశాన్ని నడిపించిన నాయకులను బట్టి, మరి రాజకీయవేత్తలను బట్టి, రాజకీయ నాయకులను బట్టి అందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా ఈ కరోనా వైరస్ వల్ల అనేక మంది మరి అనేక పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, దేశము, రాష్ట్రము, పట్టణాలు, పల్లెలు సమస్తము ఎదుర్కొని చుండగా ప్రభా మరి మీ యొక్క ఉచితమైన కృప, ప్రేమ, కనికరాలను బట్టి ప్రభా మా యొక్క సంఘ సభ్యులందరినీ ప్రభా ఈ యొక్క బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దీని కొరకు ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. విశేషంగా డాక్టర్స్, నర్సెస్ చేసిన పరిచర్యను బట్టి నీకు వందనాలు ప్రభా. పారిశుద్ధ్య కార్మికులు చేసిన పరిచర్యను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభుత్వ అధికారులు చేసిన పరిచర్యను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నావు ప్రభా. మరి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులు వీరందరూ చేసిన పరిచయం అంతటిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా. నీ చిత్తమైతే ప్రభా త్వరలో ఈ యొక్క కరోనా వైరస్ను నిర్మూలించి ప్రభా దేశము, ప్రపంచం అంతా నీ నామాన్ని స్తుతించి గణపరిచి ప్రభా అనేక మందికి మరి సర్వశక్తివంతుడైన దేవుని తెలుసుకునే కృపను దయచేసి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభా నీ సేవ చేసిన నీ యొక్క సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఆ యొక్క పరిస్థితుల్లో ప్రభా కొండలలో, కోనల్లో ప్రభా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ప్రభా ఈ యొక్క సేవను చేయించిన సేవకులందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కరోనా వైరస్ను బట్టి కూడా మరి వారు ఎటువంటి వైరస్కు గురి కాకుండా ప్రభా నీ యొక్క ఉచిత కృపను బట్టి ప్రభా వారందరినీ రక్షించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ రాజ్యవ్యాప్తిలో క్రైస్తవ సంఘాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. సంస్థలను బట్టి నీకు వందనాలు ప్రభా. సంస్థలు చేసిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. విశేషంగా ఈ సమయంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ గాయపడిన హస్తంతో ముట్టను ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభా ఎవరైతే ప్రభావితం చేయబడ్డారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. విశేషంగా కరోనా వైరస్ ద్వారా ప్రభా మరి ప్రియులను పోగొట్టుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. మీరే వారిని ఆదరించి, ఓదార్చి, బలపరచమని అడుగుతున్నాను ప్రభా. ఎంతోమంది ప్రభా దీని యొక్క ప్రభావానికి గురి అయ్యే ప్రభా మరి ఎన్నో కష్టాలకు, నష్టాలకు గురి అవుతూ ఉన్నారు ప్రభా.
అయితే నీవైతే మాకు ఇచ్చిన ఈ యొక్క శుభప్రదమైన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్న ప్రభా. వాక్య సందేశం ద్వారా వినిచిన ప్రతి ఒక్కరి హృదయాల్లో గొప్ప ఆదరణ, ఓదార్పును దయచేసి ప్రభా. వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాలకు మేలుకొలుపును దయచేసి ప్రభా. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని వాక్యం అందించాను. నీ దాసుని నీ బలమైన హస్తాలకు అప్పగించుకొంచిన ప్రభా. నీ ఆత్మతో బలపరిచి నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ఈ ప్రార్థన నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వినయముతో బతిమాలి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వాక్య సందేశం కొరకు సిద్ధపడడానికి మనం అందరము కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధనలో పాల్గొందాము. క్వైర్ డైరెక్టర్ గారు స్తుతి ఆరాధన నడిపించెదరు. ఆరాధన అనంతరము క్రేగ్ ఇమ్మాన్యుయల్ బాప్టిస్ట్ సంఘ కాపరి రెవరెండ్ టి. పున్నయ్య గారు వాక్య సందేశమును అందించెదరు. వాక్య సందేశం అనంతరము సంఘ కాపరి గారి స్వస్థత ప్రార్థన ఆశీర్వాదంతో నేటి మన ఆరాధనను ముగించుకుందాము.
అనేకులకు ఈ కీర్తన దీవెనకరంగా ఉండును గాక. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మళ్ళా చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈరోజు నా అంశము గాడ్ ఎలివేట్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించే దేవుడు. ఎడ్మండ్ అని ఒక భక్తి కలిగిన సేవకుడు చెప్పిన మాట, నో మ్యాటర్ ద లెవెల్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ forces, whoever God has elevated will definitely stay elevated. ఎన్ని బయట శక్తులు మనల్ని వ్యతిరేకించినా దేవుడు మనల్ని హెచ్చించదలిచినప్పుడు ఏ శక్తి మనల్ని ఆపు చేయలేదు. దేవుడు మనల్ని హెచ్చైన స్థితిలోనే ఉంచుతాడు. నో మ్యాటర్ ద లెవెల్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, whoever God has elevated will definitely stay elevated. దీనికి ఒక బలమైన ఉదాహరణ దావీదు. దావీదును దేవుడు హెచ్చించదలంచుకున్నాడు. ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ, వయసులో చిన్నవాడు అయినా ఆ దేశానికి రాజ్యానికి రాజుగా చేయదలంచుకున్నాడు. మరి ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నాను, బయట నుండి ఎన్నో శక్తులు లేక వ్యక్తులు ఆయనను రాజు కానివ్వకుండా ప్రయత్నం చేశారు. దానికి బలమైన ఒక వ్యక్తి సౌలు. ఎప్పుడైతే గొల్యాతు లాంటి ఆజానబాహుని చంపేశాడో, తనకి తన పదవి మీద ఇన్సెక్యూర్, అభద్రత భావము అన్నారు ఏర్పడింది. నేను ఎలాగైనా ఒకనాడు ఇతని దగ్గర నిలబడలేను అని అనుకొని నిష్కారణంగా దావీదు ఏ కీడు తలపెట్టకపోయినా, ఏ హాని చేయకపోయినా, సౌలు దావీదును అణిచివేయాలని, దావీదుని పైకి రాకుండా చేయాలని, దావీదును చంపేయాలని
ప్రయత్నం చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అతని ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించదలంచుకుంటే ఏ శక్తి ఆ వ్యక్తిని ఆ స్థాయికి రాకుండా చేయలేదు. ఇంకొక భక్తుడు ఒక మాట అన్నాడు, ఇఫ్ గాడ్ decides to elevate you, no one can downgrade you. If God decides to elevate you, no one can downgrade you. కొన్నిసార్లు కళాకారులకు ఇది ఉంటుంది. పాటలు పాడేవాళ్ళు ఇంకొక వ్యక్తి బాగా పాడాడు అంటే ఆ వ్యక్తిని ఎవరైనా మెచ్చుకుంటే ఈ సింగరు తట్టుకోలేడు. నాకంటే బాగా పాడారు అని అంటారేమో అని. మరి అందుకొరకు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా, పాడనివ్వకుండా అడ్డు తగలడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఒకరిని హెచ్చించదలంచుకుంటే ఎవరు కూడా అతన్ని దించేయలేరు. ఇఫ్ గాడ్ డిసైడ్స్ టు ఎలివేట్ యూ, నో వన్ కెన్ డౌన్గ్రేడ్ యూ. నిన్నెవరు తగ్గించలేరు. నీ తలాంతు ఎవరు దొంగిలించలేరు. ఆ తలాంతు విలువను తీసివేయలేరు. అది మనం గ్రహించాల. దేవుని యొక్క స్వభావము హెచ్చించే స్వభావం అయితే ఏ మనుష్యుడు నిన్ను తగ్గించలేడు అని మనము గ్రహించాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం దాకా వెంకటరత్నం గారు చదివినటువంటి భాగం 29వ అధ్యాయము 12వ వచనం. చదువు. హెచ్చించువాడము. ఆ బలం అనేది మళ్ళీ ఇంకో సందర్భాల్లో చెప్తాను. హెచ్చించువాడము, బలము ఇచ్చువాడము నీవు కాదు, నీవే. ఆ మాటలు కొన్ని తెలుగులో చాలా బలంగా ఉంటాయి. నీవే. దేవుడు హెచ్చిస్తాడు. ఇంకా ఆయన హెచ్చించడానికి డిసైడ్ చేసుకున్న తర్వాత ఎవ్వరి తరం కాదు ఆ వ్యక్తిని తగ్గించడం. ఆయనే హెచ్చించే వాడు. ఇంకొక రెఫరెన్స్ చూడండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ వచనం. 37, 34. చాలు. ఆయన నిన్ను హెచ్చించును,
ఆయన హెచ్చించే వరకు ఇక్కడ అన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము. కనిపెట్టుకోవడంలో నిరాశపడద్దు, తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోవద్దు. హెచ్చించబడలేదు అని తప్పు త్రోవల్లోకి వెళ్ళొద్దు. నేను 2-3 సందర్భాల్లో చెప్పాను ఒక విషయము. ఒక లేడీ వచ్చి నాకు ప్రమోషన్ రాలేదండి అని చెప్తుంది. అంటే సరే అమ్మా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నాను. అంటే ఏమన్నది, ప్రార్థన చేయడం ఎప్పుడో మానేశాను. అంటే ప్రమోషన్ రాలేదని ప్రార్థన చేయడం మానేసింది. ఇక్కడ దావీదు ఇది కూడా 37వ కీర్తన రాసింది. ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఆయన మార్గమును అనుసరించుము. నీకు ప్రమోషన్ రాలేదని తప్పు త్రోవలోకి వెళ్ళిపోవద్దు. ఎంతైనా నువ్వు కనిపెట్టుకొని ఉండవలసిందే. కొన్ని ఫ్యామిలీస్లో నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక లేడీ కంప్లైంట్ చేస్తూ ఉంది. ఆయన తాగి వచ్చి నన్ను కొడతా ఉంటాడండి. నా భర్త తాగి వచ్చి నన్ను కొడతా ఉంటాడు. నేను అన్నాను, అమ్మ మరి ఏం చేస్తామో సహించుకోవాలా, దేవుడు కార్యము చేసేంత వరకు కనిపెట్టుకొని ఉండాలా అంటే ఆమె అన్నది, ఎంతకాలం కనిపెట్టమంటారు, ఎంతకాలం సహించుకోమంటారు, దీనికి కాల పరిమితి ఏమి ఉండదు. కనుక కొన్నిసార్లు ఎంతకాలం అంటే ఆయన కనికరించేంత కాలం. ఈరోజు మీకు కొన్ని ఎక్కువ రెఫరెన్సులు చూపిస్తాను. అంటే బైబిల్ ఆధారంగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని అనుకొని ఆ రెఫరెన్స్లు మీకు చెప్తాను. కనుక దావీదు చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరిస్తూ ఉండు. కొందరు ప్రార్థన మానేస్తారు, కొందరు వాక్యం చదవడం మానేస్తారు, కొంతమంది సహవాసం మానేస్తారు, ఇతరులతో స్నేహం మానేస్తారు. రాత్రి ప్రతాప్ వాళ్ళ ఇంట్లో కూటం జరిగినప్పుడు ఒక విషయము చెప్పాను. ఒక ఆయన భార్య 19 సంవత్సరాల తర్వాత చనిపోయింది. అంటే వాళ్ళ వివాహ జీవితంలో 19 సంవత్సరాలు కలిసి జీవించారు, ఆమె చనిపోయింది. వృద్ధాప్యం కాదు, 40స్లో ఉంటారు. ఆయన చర్చి మానేశాడు. 1 కాదు 2 కాదు, 5 సంవత్సరాలు చర్చికి రావడం మానేశాడు. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, హెచ్చరించాను. ఇంకా వీళ్ళ ద్వారా ఏంటి కారణం కనుక్కోమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే,
భార్యాభర్తలు ఇద్దరు కలిసి జంటగా ఆరాధనలకి వెళుతుంటే వాళ్ళని చూచి నేను తట్టుకోలేకపోతున్నాను. నా భార్య లేదు, వాళ్ళందరూ జంటలుగా గుడికి వెళుతున్నారు. నేను జంటగా వెళ్ళడానికి నాకు భార్య లేకుండా దేవుడు చేశాడు. ఇంకెందుకు నేను గుడికి రావడం అని. కనుక కొన్నిసార్లు హెచ్చించబడడం లేదు, దీవించబడడం లేదు, లేక మనం అనుకున్నది జరగడం లేదు అని తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తగిన కాలములో ఆయన హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్పాలని నేను సిద్ధపడి వచ్చాను. నేను చెప్పిన టైంకే ముగిస్తాను, సరిగ్గా 12కు. ఎంతవరకు చెప్పగలనో అంతవరకు చెప్పి నేను సమయానికి ముగిస్తాను. బైబిల్లో ఒక 10 మంది దేవుని బిడ్డల యొక్క మాదిరి మనకి ప్రోత్సాహంగా ఉండాలని ఈ 10 మందిని జ్ఞాపకం చేయాలని అనుకున్నాను. అబ్రహాము మొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? చాలు. కొన్నిసార్లు ఈ వయస్సులు ప్రారంభంలో నాకు అర్థం అవ్వలేదు. ఆయన ఎంత వయసు అయితే మనకేంటి, అది కూడా రాయాలన్నా ఇక్కడ అని అనుకునేవాడిని. మరి దేవుడు అబ్రహామును పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు ఆయన వయసు ఎంత? 75 ఏండ్ల ఈడు గలవాడు, 75 years. 21వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆదికాండం 21:5. ఎందుకు ఇవన్నీ మనకి? అప్పుడు పుట్టినప్పుడు అంట 100 సంవత్సరాలు. అంటే దేవుని వాక్యంలో రాయబడినవేవి వ్యర్థంగా రాయబడలేదు. 75 సంవత్సరాల వయసులో నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. 100 సంవత్సరాలకి కొడుకు పుట్టాడు. ఏమండి, అసలు 75 సంవత్సరాలు అంటేనే లేటు కదా. ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. ఒకవేళ అబ్రహాముకు కూడా ఏ వయసులో పెళ్ళయిందో బైబిల్ ఏం లేదు. కానీ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే అబ్రహాముకు 40 సంవత్సరాల వయసులో పెళ్ళయి ఉంటే 35 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు, పిల్లలు లేరు. సరే, 75 సంవత్సరాల వయసులో ఆయన వాగ్దానం చేస్తే 76 కన్నా ఇవ్వద్దు, లేకపోతే 80 సంవత్సరాల కన్నా ఇస్తే బాగుండేది కదా. 80 లేదు, 85 లేదు, 90 లేదు, 95 లేదు, 100 సంవత్సరాలకి కానీ కొడుకు కలగలేదు. అంటే అబ్రహాం హ్యాడ్ టు వెయిట్ ఫర్ 25 years. ఇవన్నీ మనకి ఆధారాలు. అబ్రహాము యెహోషాపాతు అంటాడు,
దేవునికి స్నేహితుడు, ఆపదల మొక్కులు చేసినవాడు కాదు, దేవునికి సన్నిహితంగా దేవునితో నడిచినవాడు. అయినప్పటికీ 25 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. ఆయన తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. అయితే శారాకు ఆ ఓపిక లేదు. 5 సంవత్సరాలు కనిపెట్టింది, 10 సంవత్సరాలు కూడా కనిపెట్టింది. ఇంకా లాభం లేదనుకొని హాగరుతో వెళ్ళమని చెప్పి. అది ఎప్పుడు అని అంటే 85 సంవత్సరాలకి. ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాము 86 సంవత్సరాల వయస్సు అని వ్రాయబడి ఉంది. అంటే షీ వెయిటెడ్ ఫర్ 10 years. నేను గల్ఫ్ వెళ్ళానని చెప్పాను కదా, 4 సార్లు వెళ్ళాను, 1 కాదు 2 సార్లు కాదు. కొంతమంది క్రిస్టియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు శారాను తిడతారు. ఆ శారమ్మ చేసిన పనికి వీళ్ళు తయారయ్యారు, ఈ ముస్లిమ్స్ అందరూ. ఇష్మాయేలు సంతానం కదా, ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఒక లేడీ చేసింది. ఒక లేడీ తొందరపాటును బట్టి అన్ని అనర్థాలు ఏర్పడింది. చాలామంది యూదులంట లేడీస్ని తక్కువగా చూస్తారు. ఈ అవ్వ తెచ్చిపెట్టింది అని కొంతమంది. ఆ అవ్వ వల్ల కదా పాపం వచ్చింది. ఆదాము బోల్తా పడిపోయాడు భార్య మాటకి, అవ్వ వల్ల పాపం వచ్చింది. శారా వల్ల ఈ ఇష్మాయేలు సంతానం అంతా వచ్చింది. కనుక ప్రియులారా, ఆమె తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అనర్థాలు ఏర్పడినాయి. దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టాల. ఆదికాండము 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం. చాలు. ఈమె అంగీకరిస్తుంది ఒక విధంగా. దేవుడు ఇదిగో నేను పిల్లలు లేకుండా యెహోవా చేసి ఉన్నాడు. నిజమే, చేస్తే మరి ఆగొద్దు. చేశాడు, ఎందుకొరకు చేశాడో అని అనుకోవద్దు. కాబట్టి ఇదిగో మరి హాగరు ఉంది, హాగరుతో వెళ్ళిపో. ఇందాక చెప్పాను 16వ వచనం చూడండి. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా అబ్రహాము నుండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కనిపెట్టవలసిన వాడు భార్య యొక్క ప్రోద్బలంతో దేవుడిచ్చేంత వరకు కనిపెట్టలేదు. భార్య మాట విని తొందరపడినందువలన ఇంకొక సంతానం ఏర్పడింది. దేవుడు ఇచ్చే కుమారుని కొరకు కనిపెట్టవలసి వచ్చినప్పుడు
25 సంవత్సరాలు ఆయన కనిపెట్టవలసి వచ్చింది. కనుక కనిపెట్టాడు. ఇసుక రేణువులంతా మరి జనాన్ని, ఆకాశ నక్షత్రములంతా జనాన్ని దేవుడు చేశాడు. ఆయన కొరకు కనిపెట్టాలి. ఎలా ప్రారంభమైందంటే ఒకేసారి కవల పిల్లలు పుట్టడమో లేకపోతే జంటలు జంటలుగా పుట్టడమో జరగలేదు. ఒకనితో ప్రారంభమైంది. ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు ఎలాగయ్యారంటే ఒకని నుండి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు. అంతవరకు కనిపెట్టుకోవాల్సి ఉంది. 2, ఇశ్రాయేలీయులు. కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. యోసేపు కాలములో ఇశ్రాయేలీలు కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు ఇక్కడ చెప్పినట్టుగా అబ్రహాముతో చెప్పినట్లు 400 సంవత్సరాలు ఉంటారు. ఈ 400 సంవత్సరాలలో ముందు ఏమీ జరగలేదు. మోషే కాలానికి 400 సంవత్సరాలు అయింది. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలను విడిపించడానికి ఆయన ప్రణాళిక చేశారు. చాలాసార్లు అనుకుంటాం 400 ఏళ్ళు వాళ్ళు బానిసలుగా, దాసులుగా పనిచేశారు. దీని వెనక దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు వీళ్ళని బాగా నలగగొట్టాడు. ఈ ఏరియాలో మాటలు చెప్పాలంటే చితగ్గొట్టాడు. నాలుగు 400 సంవత్సరాలు. ప్రియులారా, నాకు చాలా ఇష్టమైన మరొక మాట, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. 3:7. చదవండి బాబు. తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. మళ్ళీ 9వ వచనములో ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇక్కడ మరి ప్రార్థన అని లేదు, మొర అంటే ఇంకా అది బలమైన ప్రార్థన అన్నమాట. బికాజ్ ఆఫ్ ద సఫరింగ్స్ దే బికేమ్ ప్రేయర్ వారియర్స్. ప్రార్థన యోధులుగా వారు తయారయ్యారు. దేవుని హృదయాన్ని కదిలించే
ఆ ప్రార్థన జీవితము ఈ 400 సంవత్సరాలలో వారు అలవరుచుకున్నారు. ఈ శ్రమ తప్పిపోయింది. మన్నా తినడం మొదలుపెట్టారు. ఇంకంతే, ఇంకా విచ్చలవిడిగా జీవించడం జరిగింది. పౌలు అంటాడు, కొందరు విగ్రహారాధన చేసి చచ్చిపోయారు, కొందరు వ్యభిచారం చేసి చచ్చిపోయారు, కొందరు సణిగి చచ్చిపోయారు, కొందరు శోధించి చచ్చిపోయారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎప్పుడు అంటే బయటకు వచ్చినప్పుడు. చాలామంది ఈ బిబిలికల్ థియరీస్లో చెప్తుంటారు, అంటిల్ వీఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్ we learn nothing. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏమి నేర్చుకోలేము. శ్రమలు కలగాల. ఆ శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు ప్రార్థనా పరులుగా తీర్చబడ్డారు. అది వారికి అవసరమైంది. అందుకోసం ఆయన ఆగాడు, ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దాడు. అది వాళ్ళకి అవసరం. కనుక ప్రియులారా, నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తూ 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 ఉండంతే. ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఆయన కాలములో. నేను చూశాను, నేను విన్నాను. అయ్యా మధ్య జగన్ నేను విన్నాను, నేను చూశాను, నేను చేశాను అని చెప్తున్నాడు. అది కాదు, బైబిల్లో ఉన్న చెప్తున్నా నేను. ఆయన విన్నాడు, నేను వింటిని అని చెప్తున్నాడు, నేను చూశాను అని చెప్తున్నాడు. కనుక తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చించినాడు. కనుక మనం అప్పటి వరకు కనిపెట్టుకొని ఉండాలి. 3, యాకోబు. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం, 25, 23 చివరి భాగములో, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ముందుగానే ప్రవచనము ఆయన గురించి చెప్పబడింది, యాకోబును గురించి. యాకోబు గొప్పవాడు అవుతాడు, అన్న కంటే గొప్పవాడు అవుతాడు. కానీ ఈయన కరిపెట్టలేకపోయాడు. ఆశీర్వాదం కావాలా, అప్పటికప్పుడే కావాలా. యాకోబు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తండ్రిని మోసం చేసి అబద్ధాలాడి నువ్వు నన్ను దీవించు అంటే వెంటనే దీవించేస్తాడు అనుకున్నాడు. అది జరగలేదు. అది జరగకపోగా పారిపోవలసి వచ్చింది. ఎన్ని వస్తువులతో, ఎంత సామానుతో వెళ్ళాడంటే చేతి కర్ర. సామానంతా తీసుకెళ్ళిపోతే ఏసావు తగులుకుంటాడు. అందువల్ల ఒక్కడే పారిపోవలసి వచ్చింది. నేను ఒక్క కర్రతో దాటాను అని చెప్తాడు.
సరే వెళ్ళాడు. ఆదికాండం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 41వ వచనం. వినండి, యాకోబు లాబానుతో చెప్తున్నాడు, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. మొత్తం ఎంత? 20. 7 + 7 + 6 20. 20 సంవత్సరాలు ఒక విధంగా ఇల్లరేకం అన్నమాట. ఇల్లరేకములో ఉన్న మజా అనుభవించాడు. ఎంతకాలం అనుభవించాడంటే 20 సంవత్సరాలు. తర్వాత ముందు కౌగలించేసుకొని లాబాను రాగానే ముద్దు పెట్టేసుకొని మంచి స్వాగతం పలికాడు. కానీ ఆ చివరి రోజుల్లో ఆయన వైఖరి మానిపోయింది. నిన్న మొన్న ఉన్నట్టు నీ తండ్రి యొక్క స్వభావము లేదు అని చెప్తాడు. సరే, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ పెనూయేలు దగ్గర, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను. అంటే సంపాదించేదంతా ఏంటి? ఎన్ని ఎడ్లు, ఎన్ని గొడ్లు, ఎన్ని మేకలు, ఎన్ని ఒంటెలు, ఎంతమంది పనివారు, ఎంతమంది పిల్లలు, 2 భార్యలు, ఏంటి ఇవన్నీ? అవన్నీ పెట్టుకొని వాటన్నిటితో యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. God blessed him only after 20 years. అక్కడ అతనిని ఆశీర్వదించాను. ఇల్లు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఈ మధ్యకాలంలో తల్లి చచ్చిపోయింది. ఎవరైతే ప్రోత్సహించి ఆయనను ఆ పని చేయమందో ఆ మనిషి లేదు. ఎన్ని సమస్యలు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. సొంత ఇంట్లో లేడు, మామగారి ఇంట్లో ఉన్నాడు. అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ప్రియులారా, ముందు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, స్థిరపడిన తర్వాత యోసేపును అన్నదమ్ములు కొట్టి అమ్మేసేసారు కదా, లేడు. ప్రియమైన కుమారుడు దూరం అయ్యాడు. సరే, అక్కడ జరిగిన సంఘటన తర్వాత షిమియోనును బంధించేశారు, అక్కడ పెట్టారు. మూడవదిగా బెన్యామీన్ తీసుకురమ్మన్నాడు. బెన్యామీన్ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు యాకోబు అన్న మాట, ఆదికాండం 42:36 42:30 చదవండి. చాలు.
ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. అక్కడ పడ్డాడు, 20 సంవత్సరాలు బాధలు అనుభవించాడు. సరే వచ్చాడు, కొంత స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత యోసేపు వెళ్ళిపోయాడు, షిమ్యోను వెళ్ళిపోయాడు, బెన్యామీన్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు. అన్నీ నాకు ప్రతికూలముగా జరుగుతున్నవి, ప్రతికూలముగా ఉన్నాయి. ప్రియులారా, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. నీకేమైనా ప్రతికూలంగా ఉన్నాయా? పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నాయా? అది అనుకూలంగా దేవుడు చేస్తాడు. అది ఆయన వయస్సులో పెరిగాడు. ఆయన ఐగుప్తుకు వెళ్ళే సమయానికి 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల వయసులో ఆయన చెప్తున్నాడు, అన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. ఏంటంటే ఆయన దీవించబడింది, లోతుగా ఆలోచించలేకపోయాడు. అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి. వీళ్ళందరూ వెళితే కానీ తర్వాత ఈయన వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడ సౌఖ్యంగా ఉండలేదని. కనుక దేవుని యొక్క ప్రణాళిక అది. అప్పటి వరకు కనిపెట్టుకొని ఉండవలసి ఉంది. ప్రియులారా, అన్నీ ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాడు. కానీ యోసేపు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. తన కుమారుడు ఒక మంత్రి, ముఖ్యమంత్రి అయిపోయాడు. అది ప్రతికూలమా? ఇవన్నీ జరుగుతామని ఆయనకి తెలియదు. కానీ దేవుడు కనబడకుండా అర్థం కాని రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. 4 యోసేపు. ఆదికాండం 37:2 చదవండి. చాలు, మళ్ళీ ఎందుకండి ఆయన వయసుతో మనకేం పని? ఎన్ని సంవత్సరాలు అయితే మనకేంటంట? ఆయనకి 17 సంవత్సరాలు అని ఉంది. 17 సంవత్సరాల వయసులో కలగన్నాడు, దర్శనం వచ్చింది. యవనస్తులు దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. నిజమే, అది జరిగింది. 41వ అధ్యాయము 46వ వచనం చూడండి. 41, 46. మళ్ళీ ఏజ్ చెప్తాడు. ఈయన రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. దర్శనం ఎప్పుడు వచ్చింది అంటే 17 సంవత్సరాల వయసులో వచ్చింది. ఒక అధికారి అవుతాడు అని. ఇది అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 13 సంవత్సరాలు పట్టింది. దేవుని కార్యాలు అర్థం అవ్వు. ఒకవేళ ఆయన ఆలోచిస్తే, నాకు దర్శనం వచ్చింది కదా, నన్నేంటి కొట్టేరిల్లు, దర్శనం వచ్చింది కదా, నేనేంటి అమ్మబడ్డాను, నా దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది, నేనేంటి ఒక దాసునిగా సేవకునిగా పనిచేస్తున్నాను, ఈ ఈ ఈ దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది? నెరవేరకపోగా మళ్ళీ నేను జైలు పాలయ్యాను, ఎప్పుడు ఇది నెరవేరేది?
13 సంవత్సరాలు పట్టింది. జైలుకు పోవడంలో దేవుని ప్రణాళిక ఉంది. దేవుని వాక్యంలో మరియా మార్తల ఇంటికి మాటిమాటికి ప్రభు వెళ్తుండేవాడట. మరి ఆ ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. లాజరుకి జబ్బు చేసింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం, 11:6 మళ్ళీ చదువుదురు కానీ, యోహాను సువార్త 11:3. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. రైట్ టైం, అప్పుడే బాగలేదు కాబట్టి వర్తమానం పంపారు. 6వ వచనం చదవండి, ఏముందో. ఇంకా 2 రోజులు. మీకు ఎంత కోపం వస్తుంది ఒకవేళ పాస్టర్ గారు అంటే మాకు బాగాలేదని కబురు చెప్పారనుకోండి, నేను రాలేదనుకోండి, ఎంత కోపం వచ్చేస్తుందో. ఆయనకి ఎక్కడ తీరుబడి ఉంటుంది. ఈయన ఇంటెన్షనలీ ఈ స్టేట్ బ్యాక్ అనదర్ 2 days. కోపం రాదా? మా ఇంటి దగ్గర పలుమార్లు వచ్చి తినిపోయాడు, మా ఆతిథ్యం తీసుకున్నాడు. మేము కబురు చెప్తే అక్కడ ఇంకా ఉండిపోతాడా? మాకంటే ఇంపార్టెంట్ అయిపోయారు వాళ్ళు, మాకంటే ముఖ్యులా? ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చాడు, ఆతిథ్యం మేము ఇచ్చాము. అవసరంలో ఉండి పిలిస్తే ఇంకా 2 రోజులు ఉండిపోతాడా అనుకోరా? కానీ ప్రియులారా, ఇంటెన్షనలీ హీ స్టేడ్ బ్యాక్ ఫర్ 2 more days. జ్వరం లేకపోతే జబ్బుతో ఉంటే పోవడం కంటే చచ్చిపోయిన తర్వాత పోవాలని అనుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత పోతే చూడండి, 11వ అధ్యాయము 45వ వచనము చదవండి. చాలు, ఇది జరగాలి. 2 రోజులు ఆయన ఆగితే చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఈయన వెళ్ళాలా, ఆయన బ్రతికించాలా? అప్పుడు ఆయన యందు విశ్వాసము ఉంచిరి అనేకులు. బాగలేనప్పుడు పోయాడు అనుకోండి, అంత ఎఫెక్టివ్గా ఉండదు. చచ్చిపోవాలా, పోయి లేపాలా, అది ఆయన ఉద్దేశము. కనుక ప్రియులారా, కొన్ని కార్యాలు ఆలస్యమవుతాయి. యోసేపు 13 సంవత్సరాలు ఎంత కనిపెట్టాడు, ఎంత ప్రార్థన చేసి ఉంటాడో. ఏం తప్పు చేయలేదు. తప్పు చేయకపోగా తప్పు చేసిన అన్నదమ్ముల విషయమై తండ్రికి రిపోర్ట్ చేస్తుండేవాడు. ఇంత జాగ్రత్తగా ఉన్నాడు. తన ప్రవర్తన పాడవకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. శోధన కలిగినప్పటికీ ఆ స్థలము నుండి పారిపోయాడు. ఇంత జాగ్రత్తగా తన జీవితాన్ని, శీలాన్ని కాపాడుకొని ఉంటే జైలు పాలవడమా ఏంటిది? ప్రియులారా, అర్థమవదు అంతే. సఫరింగ్ ఈజ్ ఎ మిస్టరీ. అది ఎవరికి వస్తుందో వాళ్ళకే అర్థమవుతుంది. అది కూడా పూర్తిగా అర్థమవదు, కొంత మట్టుకు. పౌలు అన్నాడు కదా, ఇప్పుడు కొంత మట్టుకే ఎరుగుదము, మనకు పూర్తిగా అర్థం అవ్వదు.
అర్థము అవదు కాబట్టి ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. యోసేపు అన్ని సంవత్సరాలు కనిపెడితే ఆ యొక్క స్థాయిలోకి వచ్చాడు. సరే, మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 7వ వచనం. చాలు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు. అపోస్తల కార్యములు 7:23 చూడండి. అపోస్తల కార్యములు చాలు 40 సంవత్సరాల వరకు రాజభవనంలో ఉన్నాడు, రాకుమారుడుగా జీవించినాడు. ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఆ ప్రజలను చూడడానికి వెళ్ళాడు. అది ఆయన మొదటి ప్రారంభం. మరి నిర్గమకాండము 7:7 చూడండి. నిర్గమకాండము 7:7. చూసారా, అన్ని ఏండ్లే ఇక్కడ కనబడుతున్నాయి. ఈయనకి ఇన్ని ఏండ్లు, ఆయనకి అన్ని ఏండ్లు, అప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. 83 ఏండ్లు. ఆ 80 మోషేకు 8 ఏండ్లు. ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇస్తున్నాను. ఏంటంటే ఆయన 40 సంవత్సరాలు ఫరో కుమార్తె ఇంట్లో ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో ఆయన ఫరో దగ్గరికి వస్తాడు. అంటే 40 సంవత్సరాలు ఆయన మిద్యానులో ఉన్నాడని తెలుస్తుంది. 80 సంవత్సరాల వయసులో పని ప్రారంభించాడు. 120 సంవత్సరాలకి చనిపోయాడు. కొన్నిసార్లు అది రిటైర్మెంట్ ఏజ్ కదా, పూర్తిగా రిటైర్మెంట్ ఏజ్ అది. దేవుని కార్యాలు అద్భుతం. అప్పుడండి పిలిచేది 80 సంవత్సరాలకి అప్పగిచ్చినాడు పని. ఆఫ్టర్ 80 years అగైన్ 40 years he worked with Israelites. సరే, ఒక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇశ్రాయేలీల శ్రమ చూచినప్పుడు 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల దగ్గర ఏం చేశాడు? మిద్యానులో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏంటిది? ఏం బ్రతుకు బతికాడు. రాణి కొడుకుగా బ్రతికి రాజభవనంలో బ్రతికిన వాడు గొర్రెలు కాసుకోవడానికి పోవలసి వచ్చింది. చాలామంది భక్తులు చెప్తారు, నేరుగా రాకుమారునిగా ఉన్నప్పుడు నుండి ఇశ్రాయేలీలకు నాయకుడై ఉంటే ఎంతమందిని చంపేసేవాడు. అంటే పౌరుషంగా ఉన్నాడు, చాలా ఉద్రేకంగా ఉన్నాడు. ఆ విషయాలు సహించలేకపోయాడు, అన్యాయాన్ని సహించలేకపోయాడు. అందువల్ల ఆయన అప్పుడే వదిలేస్తే చాలామంది చచ్చిపోయేవాళ్ళు. అందుకని మిద్యానుకు పోయి ఆయన అణగొట్టాడట.
హీ మేడ్ హిమ్ సాఫ్ట్. అక్కడ సున్నిత పరునిగా చేశాడు. 40 సంవత్సరాలు అది ఆయనకి ట్రైనింగ్. నేను ఎలా బ్రతికానో ఎలాగున్నాను. ఇంకోసారి ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నా కొన్నిసార్లు తక్కువ స్థితిలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. అంటుంటారు కదా, పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోవాల్సి వస్తుంది అంతే. నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. కొంతమంది జాగ్రత్తగా లేకపోతే దిక్కుమాలిన చావు చేస్తారు. చూసేవాళ్ళు ఉండరు. జాగ్రత్త. ఎలా చనిపోతావో నీవు. నేను బాగా బ్రతికాననే అనుకుంటున్నానేమో, నీ చివరి ఎలా ఉంటుంది? మోషే 40 సంవత్సరాలు మిద్యానులో గడపవలసి వచ్చింది. ప్రియులారా, చాలామంది ఏం చెప్తారంటే, మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రవీణత కలిగిన వాడు. ఉన్న పాటున అలా తీసుకొని పోయి ఉంటే పని నడిచేది కాదు. ఇవన్నీ పొందిన తరువాత 40 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఆయన సేవ చేయడానికి సహాయపడింది. ఇప్పుడు ఇంటర్న్షిప్ పని చేస్తారు కదా డాక్టర్స్. 4 సంవత్సరాలు చదవడం వేరు, ఇంకొక సంవత్సరం ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం అవసరం. టెక్నికల్ కోర్సెస్ చేసేవాళ్ళు కూడా అక్కడ చదివింది సరిపోదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. కనుక మోషే బాగా అణగగొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. ఆయన సాఫ్ట్గా చేయబడ్డాడు. అప్పుడు దేవుడు ఆయనకు ఆ పని అప్పగించినాడు. నాకొద్దు, ఎవరినన్నా పంపించుకోండి, అది ఇది అని ఎన్నో సాకులు చెప్తాడు. నువ్వే కావాలా, ఎందుకంటే నిన్నే నేను తయారు చేశాను, వేరే వాళ్ళు పనికిరారు. 40 సంవత్సరాలు నిన్ను సిద్ధపరిచాను. కనుక అలాగా ఆ 40 సంవత్సరాల కాలము భవిష్యత్తుకు ఉపయోగపడింది. సరే, 6 యెహోషువను గురించి యెహోషువ గ్రంథంలో చాలా చక్కగా చూద్దాం. మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము 1వ వచనము. చాలు. ఎవరు ఈయన అంటే సర్వెంట్ ఆఫ్ మోజెస్. ఆయన ప్రారంభ స్థాయి ఏంటి అంటే, ఇక్కడ రాయబడిన మాట, మోషే పరిచారకుడైన యెహోషువ. యెహోషువకు గుర్తింపు లేదు. యెహోషువ పెద్ద చదవరి కాదు. యెహోషువకు అనుభవం లేదు. ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన వ్యక్తి కంటే తక్కువ వాడు, ఒక పరిచారకుడు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం.
మోషేని గౌరవపరచినట్లు మోషే ఉన్నంత కాలము ఈయన గుర్తింపులో లేడు. మోషే ఉన్నంత కాలము ఆయన ఒక సేవకుడుగా పరిచారకుడుగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు బహు గొప్పగా వాడుకున్నాడు. చాలా విషయాలు చెప్పచ్చు, కానీ ఒక్క సంఘటన 10వ అధ్యాయం చూడండి. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనములో నుంచి చదవండి. చాలు. ఇదేమన్నా అంత సులువుగా జరిగే పనే? సూర్యుడిని ఆగమంటే సూర్యుడే. మోషే చేయలేదు ఆ పని. మోషే సముద్రాన్ని చీల్చాడు, ఈయన కూడా యోర్దాన్ను చీల్చాడు. మోషే కంటే ఏమి తక్కువ కాదు. ఇక్కడ 14వ వచనం చూడండి. చాలు, ముందుగానే వెనక్గాని లేదు. అంత గొప్పగా వాడబడి ఉన్నాడు మోషే చనిపోయిన తర్వాత. కనుక కొన్నిసార్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు, కనిపెట్టుకొని ఉండాలా. మోషేతో పరిచారకునిగా ఆయన పనిచేయడం వల్ల అది ఆయనకు గొప్ప పునాదిగా సహాయపడింది. తరువాత బహు గొప్పగా వాడబడ్డాడు. ఒక 5 నిమిషాలు ఉంది, ఇంకా త్వరగా చెప్పేస్తాను. రూతు ఏం పని చేస్తుంది? పరిగ ఏరుకుంటుంది కదా. అది అంటే ఏంటి? అక్కడ వాక్యంలో మనం చదువుతాము, అది పేదలకు వదిలేసేటటువంటి పరిగె ఏడుకుంటుంది. పేదరాలు, బీదరాలు. కానీ బోయేజును వివాహం చేసుకుంటే ఒక ధనికురాలైపోయింది. బోయేజును వివాహం చేసుకునేంత వరకు పేదరాలే. దేవుడు కొంతకాలము ఆ స్థితిలో మనల్ని ఉంచుతాడు. సుమారుగా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోవచ్చు, కానీ కొన్ని స్పష్టంగా ఉన్నాయి, కొన్ని అంత స్పష్టంగా లేవు. ఏ వయసులో రూతు పెళ్లి చేసుకుంది అది లేదు, కానీ 10 సంవత్సరాలు కాపురం చేసింది అని ఉంది. అంటే సుమారుగా 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని ఉంటే 10 సంవత్సరాలు కాపురం చేసి ఉంటే 30 సంవత్సరాలకు విధవరాలు అయిపోయింది. మంచి యవన దశలో ఉంది. తర్వాత బోయేజ్ అంటాడు, నీవు యవనస్తులను వెంబడింపక జాగ్రత్తగా ఉన్నావు. అంటే ఈమె కూడా యవనస్తురాలు. అంటే ఈ మాటల వల్ల ఏమర్థం అవుతుందంటే బోయేజు యవనస్తుడు కాదు. ఏం చెప్తారంటే బోయేజుకును రూతుకును సుమారుగా 20 నుండి 30 సంవత్సరాల వయసు తేడా ఉంది. ఆమె బోయేజును వివాహం చేసుకోవడానికి దేవుడు సంకల్పించినాడు. తన పేదరికం అంతా మర్చిపోవడానికి దేవుడు ప్రణాళిక చేశాడు. అప్పటి వరకు ఆమె కనిపెట్టుకొని ఉంది. దేవుడు తన కార్యం చేస్తాడని నమ్మింది. నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు బోయేజును చేసుకుంటాననే సంగతి ఆమెకు తెలియదు. దేవుణ్ణి కోరుకుంది,
దేవుడు ఆ స్థితికి తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, 8 దావీదు. ఆయన కూడా గొల్యాతును చంపినప్పుడు సుమారుగా 15 నుండి 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పటి నుండి మళ్ళీ దావీదు రాజైనది 30 సంవత్సరాలకని రాయబడి ఉంది. 2 సమూయేలు 5:4. అంటే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు దావీదు శ్రమ పడ్డాడు. రాజు అవడానికి ముందు ఎన్ని బాధలు పడ్డాడు. పిచ్చివానిగా ప్రవర్తించినాడు, వెర్రివానిగా ప్రవర్తించినాడు, ఇల్లు తీర్చి అక్కడెక్కడికి తిరిగాడు. కానీ 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. అంతవరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు సుమారుగా 15-20 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పటి నుండి సౌలు తరుగుతూ ఉన్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు బాధపడిన తరువాత రాజు అయ్యాడు. 9 ఎస్తేర్. ఎస్తేర్ ఎవరు? ఒక ఆర్ఫన్, తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఎస్తేరు 2:7. మొర్దెకై పెంచాడు. She was an orphan, but she became a queen. దేవుడు రాణి చేసే అంతవరకు ఆమె కనిపెట్టుకొని ఉంది. దేవుడు హెచ్చించినాడు. చివరిగా లూకాసు వార్త 3వ అధ్యాయము 23 చూడండి. 3:23. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ఏముంది 30 ఏండ్ల ఈడు గలవాడు. ఏం చేశాడు అప్పుడు వరకే? ఏం చేశాడో బైబిల్లో లేదు. చాలామంది భక్తులు చెప్పేది ఏంటంటే ఇట్ వాజ్ ఎ ప్రిపరేషన్. హీ ప్రిపేర్డ్ ఫర్ ద మినిస్ట్రీ ఫర్ 30 ఫుల్ ఇయర్స్. తండ్రి దగ్గర తరబీటు, ఇంటి దగ్గర తరబీటు, ఇవన్నీ ఆయన కనిపెట్టి 30 సంవత్సరాల సేవకు వచ్చినప్పుడు అన్ని అద్భుతాలు చేయగలిగాడు. కనిపెట్టాలా. కొన్నిసార్లు ఏమీ జరిగినట్టు అనిపించదు, దాని వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆయన తగిన సమయంలో మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము కోసం మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మేము ఎంత దీన మనస్సు కలిగి మీరు హెచ్చించేంత వరకు కనిపెట్టాలో అనేక ఉదాహరణలు మీ వాక్యము నుండి మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనములు. మీరు హెచ్చించేంత వరకు దీన మనస్సుతో కనిపెట్టుకొని ఉండేలా కృప దయచేయమని, చెప్పబడిన మాటలను ఆశీర్వదించుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడును మన కొరకు
తన అమూల్యమైన ప్రాణము పెట్టిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, సమాధానము, ఓదార్పు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్.